ఒకసారి రాహువు గర్వంతో కైలాసానికొచ్చి శివుణ్ణే సవాలు చేశాడు. అప్పుడు శివుడి మౌనం ప్రళయంగా మారింది. ఆయన మూడవ కంటి నుంచి ముక్కులు కాకుండా సగం సింహం సగం మనిషి రూపంలో ఉన్న ఒక వింత ఆకారం ముందుకొచ్చింది. ఆ ప్రాణి ఆకలి ఎంతలా ఉందంటే ఈ లోకాలన్నింటినీ మింగేసేలా ఉంది. అది రాహువును తినడానికి వెళ్ళగానే భయపడిన రాహువు శివుడి కాళ్లమీద పడి శరణు కోరాడు. శివుడు రాహువుని క్షమించి వదిలేశాడు. కాని ఆకలితో ఉన్న ఆ ప్రాణి మరి నా ఆకలి మాటేమిటి అని శివుణ్ణి అడిగింది. అప్పుడు మహదేవుడు ఆ ప్రాణికి ఒక వింత పరీక్ష పెట్టాడు. నీ ఆకలి తీరాలంటే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్రాణి తన కాళ్లను చేతులను చివరికి కేవలం తల మిగిలేలా తనను తానే తినేసింది. ఆ ఘోరమైన భక్తికి ఆజ్ఞాపాలనకి మెచ్చిన శివుడు దానికి కీర్తిముఖుడు అని పేరు పెట్టాడు. అందుకే శివుడి దర్శనం కన్నా ముందు గుడిద్వారంపై ఉండే కీర్తిముఖుణ్ణి దర్శించుకోవాలి. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.